ఆ భూకంపం కలిగాను. వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను. అందరి బంధకములు ఊడెను. చూడండి, ఆ రోజున విశ్వాసం ఎలా ఉంది, ఆ రోజున ప్రార్థన ప్రతిఫలము అలా ఉంది. అంత కష్టపడి ఇదిగో పరిశుద్ధాత్మను పొంది సువార్త పరిచర్య చేస్తున్నటువంటి వారు. అయితే అక్కడ ఉంటాడుగా జైలరు. అసలే రోమియోలు చాలా కఠినంగా ఉంటారు. వీళ్ళు గనక తప్పించుకొని వెళ్ళిపోతే జైలర్ని ఏం చేస్తారు? చంపేస్తారు. మరణ శిక్ష. అందుకని జైలర్ ఏం చేస్తున్నాడు? నాయకుడు మేలుకొని చెరసాల తలుపులను తెరిచియుండుట చూచి ఖైదీలు పారిపోయారని అనుకొని కత్తి దూచి తన్ను తాను చంపుకోబోయేను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకుని వద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. చెప్పాడు. సంతోషంగా ఉన్నారు వాళ్ళు. బాధను కూడా సంతోషంగా అనుభవిస్తూ ఉన్నారు. దేవునికి ప్రార్థిస్తూ ఉన్నారు. కీర్తనలు పాడుతూ ఉన్నారు. అయితే చెరసాల అధిపతికి మాత్రం దుఃఖం. ఎందుకంటే తలుపులు తెరుచుకొని వీరు బయటికి వెళ్ళారంటే వీడికి మరణ శిక్ష. ఆడికి మేము ఇక్కడే ఉన్నాము స్వరం వినపడుతూ ఉంది. అర్ధరాత్రి వేళ. ఆ రోజులు మనకి ఇట్లా లైట్లు లేవు. అప్పుడు ఏం చేశాడు చూడండి, అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలను సాగిలపడ్డాడు. చూడండి, కాళ్ళకి బొండలేసిన వాడికి ఈసారి ఏమైంది? దేవుని కార్యం ఎలా ఉంది? సాగిలపడేలాగా చేసింది. ఎవరైతే సంకిళ్ళేసిన చెయ్యి, తాళం వేసిన చెయ్యి ఉందో ఆ చెయ్యి మొరపెట్టే స్థితికి వచ్చింది. యేసుక్రీస్తు సువార్త పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఎన్ని బాధలు కలిగినా, కష్టం వచ్చినా నిలబడి ఉన్నట్లయితే ఒక దినాన ఫలితం పొందుతారు. ఫలితం నిస్వార్థంగా సువార్త పరిచర్య చేసేవాళ్ళు. వణికిపోయాడు చెరసాల అధిపతి.